దేశంలో గిరిజనుల సంక్షేమం కోసం మోడీ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఓ ఆదివాసీ బిడ్డను రాష్ట్రపతి చేసిన ఘనత ప్రధాని మోడీకే దక్కిందన్నారు. గిరిజనుల అభివృద్ది కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నామన్న కిషన్ రెడ్డి తెలంగాణలో మాత్రం ఇందుకు విరుద్దమైన వాతావరణం నెలకొందన్నారు. గత ప్రభుత్వం ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుకు భూమి అడిగితే ఇవ్వలేదన్నారు. కేసీఆర్ కు గిరిజన బిడ్డలంటే ప్రేమ లేదని మండిపడ్డారు. కాబట్టి ఆదిలాబాద్ లో ఎక్కువ మంది ఆదిలాబాద్ జిల్లాలో 50% ఆల్మోస్ట్ ఒక ఆదిలాబాద్ జిల్లాలోనే ఈ యొక్క ఆదివాసీలు నిర్లక్ష్యానికి గురి కాబడినటువంటి వనరబుల్ ట్రైబల్స్ ఉన్నారు. వాళ్లకు ఈ యొక్క రేపు ప్రారంభించేటువంటి కార్యక్రమం మరి వాళ్ళకు ఒక కొత్త జీవితం ప్రారంభం కాబోతుంది. ఇది సభ్య సమాజం అంతా కూడా మనం అందరం కూడా ఇది సంతోషపడాల్సినటువంటి విషయం. ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా వాళ్ళకు కావాల్సినటువంటి కొన్ని మౌలిక హక్కులు, ఇది వెల్ఫేర్ కూడా అన్నాను, ఇది ఫండమెంటల్ రైట్ వాళ్ళకి ఇవ్వాల్సింది. మనమందరం కూడా ఫెయిల్ అయ్యాము. మరి ఈ రోజు ప్రధానమంత్రి గారు దురదృష్టితో ప్రత్యేకంగా ఆయననే దీనికి సంబంధించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించి వారే దీనికి శ్రీకారం చుట్టడం ద్వారా ఈ రకంగా ఇన్ని సంవత్సరాల నిర్లక్ష్యానికి ఏదైతే వాళ్ళు గురికాబడ్డారో రేపటి నుంచి ఆ నిర్లక్ష్యానికి బదులు ఒక బాధ్యత, ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక ఫండమెంటల్ రైట్ ను ఫుల్ఫిల్ చేసేటువంటి రెస్పాన్సిబిలిటీ రేపటి నుంచి ఇంప్లిమెంట్ కాబోతుంది. అది చాలా సంతోషకరమైనటువంటి అంశం అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మీకు అందరికీ తెలుసు, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వము గిరిజనుల అనేక రకాల కార్యక్రమాలు మరి చేపట్టడం జరిగింది. గిరిజనులో ఉన్నటువంటి అనీమియా కారణంగా గిరిజనులో రక్తహీనత ఉంటుంది. దానిపైన కూడా ఒక స్పెషల్ జనరల్ ట్రైబ్స్ కు, అది బంజారా కావచ్చు, ఆదివాసీలు కావచ్చు, వాళ్ళకు సంబంధించినటువంటి కార్యక్రమం ఒకటి చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఆల్మోస్ట్ 3.5 లక్షల మంది గిరిజన విద్యార్థులకు ఏకలవ్య మోడల్ స్కూల్స్ మరి ఏర్పాటు చేశాము. దానికి సంబంధించి కూడా